తెనాలి రామకృష్ణుడు సినిమా నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అందులో ఒక ముసలి ఫకీరు రోడ్డు పక్కన మామిడి చెట్టు నాటుతూ ఉంటాడు. ఢిల్లీ పాదుషా ఆ వీధి వెంట వెళుతూ ఇతను చేసే పనిని గమనించి దగ్గరకు పిలుస్తాడు. ఏయ్ తాత, నువ్వు చేసే పని ఏమిటి? ఆ చెట్టు పెరిగి పెద్ద అయి పండ్లు ఇచ్చేంత వరకు నువ్వు ఉంటావా? ఏమిటి పని అని ప్రశ్నిస్తాడు. అప్పుడు పాదుషాకు వంగి సలాము చేసి, జహాప్నా, మనము నాటేవి మన కోసమా? మన ముందు తరాల వారి కోసం. వాళ్ళు ఆనందంగా తినాలంటే మనం ఇప్పుడు నాటాలి కదా అని బదులిస్తాడు. ఆ ముదుసలికి తను నాటే చెట్టు ఇవ్వబోయే పండు మీద ఆసక్తి లేదు. కేవలం చెట్టు నాటడము అనే పని మాత్రమే చేశాడు. ఫలితం మీద ఆసక్తి లేదు. అలాగే కొందరు మహాధనవంతులు తాము సంపాదించినదంతా సమాజానికి ఇచ్చివేసి మళ్ళా సంపాదిస్తూనే ఉంటారు. వారికి సంపాదన ఒక హాబీ అంతే. సంపాదన అంటే వారు చేసిన వ్యాపారం వలన వచ్చిన ఫలితం. ఆ ఫలితం మీద వారికి ఆసక్తి లేదు. మనం ఒకడు వచ్చే నెల రిటైర్ అవ్వబోతున్నాడు అనుకుందాం. అంటే ఈ నెల ఏదో ఒక పేపర్ వాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు. యాడ్ కోసం వచ్చి, మీ రిటైర్మెంట్ జీవితం ఆనందంగా గడవాలని ఒక 10 మంది వాళ్ళ డబ్బులతో ప్రకటన వేయిస్తామండి. 10 మందితో కలిపి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ప్రకటన వేయిస్తాము అని అంటాడు. సరే, తన ఫోటో పడుతుంది, హాయిగా ఉంటుంది, రిటైర్మెంట్ జీవితం కదా అని, రిటైర్మెంట్ కదా, ఒక ఈవెంట్ కదా అని చెప్పి ఒప్పుకుంటాడు. దానివలన రిటైర్ అయిన ఆయనకి ఏవైనా బెనిఫిట్ ఉందా? పేపర్ వాడికి తప్ప, అడ్వర్టైజ్మెంట్ వచ్చినందుకు వాడికి లాభం తప్ప రిటైర్ అయిన ఆయనకి ఏదైనా బెనిఫిట్ ఉందా? ఏమీ లేదు. బెనిఫిట్ అనేది ఎవరికి ఉంటుంది అంటే, ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి అంటే ఒక బ్యాంక్ మేనేజర్కి కావాలి. ఓహో, ఫలానా ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఈయనకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి, వెళ్ళి అడిగితే నాకు డిపాజిట్ రావచ్చు అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అంతకు తప్ప వేరే ఏ విధమైన ప్రయోజనం నాకు కనపడలేదు. రిటైర్మెంట్ అంటే విశ్రాంత జీవనమా? హాయిగా పడక కుర్చీలో కూర్చున్నట్టుగా ఫోజ్ ఇచ్చి మరీ ఫోటోలు ఇస్తారు ఆ రిటైర్మెంట్ జీవనానికి సంబంధించినటువంటి యాడ్స్లో కొన్ని. ఏ పని చేయనక్కర్లేదా? మన శరీరం సహకరించినంత మేర ఏదో ఒక పని చేసుకుంటూ పోవడమే. అబ్బే, దానివలన లాభం లేదు అని అంటారు కొందరు. లాభం అంటే ఫలితం, అది డబ్బు రూపంలో. ఈ ఆలోచన కాస్త సవరిద్దాం. భావి తరాలకు ఉపయోగపడే ఏ పని అయినా మనం ఎందుకు చేయకూడదు? భగవానుడు కర్మ ఫలాన్ని వదిలివేయమన్నాడు కానీ కర్మలను కాదు కదా. పైగా ఇంకొక మాట చెప్పారు ఆయన, ఎవరైతే కర్మఫలాన్ని వదిలివేస్తాడో వాడికే శాంతి, అది పట్టుకునే వాడికి అంతా అశాంతి. అప్పుడే స్ట్రెస్ మొదలై బీపీకి, డయాబెటీస్కి, మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటామే, వాటికి దారి తీసేది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫలితం నీ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉండదు, మిగిలిన వారి పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. హౌ బెస్ట్ యూ పెర్ఫార్మ్, ఇట్ డజంట్ మ్యాటర్. హౌ బెస్ట్ ద అదర్స్ పెర్ఫార్మ్ ఈజ్ ఆల్వేస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. పిల్లలకు గీతాబోధ చిన్నతనం నుండే చేస్తే పరీక్షలో సెలెక్ట్ కాలేదనే ఒత్తిడి నుండి వారు దూరం అయి కేవలం పరీక్ష బాగా వ్రాయడం మీదనే దృష్టి పెడతారు. ఫలితం దానంతట అదే వస్తుంది. భగవానుడు ఈ విధంగా అంటున్నాడు, యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం, అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. న్యాయంగా సరిగా ఆలోచించేవాడు ఫలితాన్ని కోరకుండా శాంతిని పొందుతాడు. అలా కానివాడికి మిగిలేది అంతా అశాంతి మాత్రమే. ధన్యుడిని. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.